ఎన్నికలప్పుడే కాదు నిరంతరం తాము ప్రజల మధ్యనే ఉంటున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తమది బీఆర్ఎస్ లాగా ఎన్నికలప్పుడు బొమ్మ చూపెట్టే ప్రభుత్వం కాదని పనిచేసే ప్రభుత్వం అని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో తప్ప బయట ఎక్కడా కేబినెట్ మీటింగ్ జరగలేదని, కానీ తమ సర్కార్లో మొదటిసారి 18న మేడారంలో జరుగుతుందని చెప్పారు. కుంభమేళా కంటే అద్భుతంగా మేడారం జాతర ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నెల 18న సీఎం రేవంత్ పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తారని, 362 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు మంత్రి. పాత ఉమ్మడి జిల్లాలోని 9 జిల్లాలు తిరిగే దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లాకి 18వ తారీఖు ఉదయం 10:30 గంటలకి పాలేరు నియోజకవర్గంలోని మద్దులపల్లి గ్రామం రెవెన్యూ గ్రామం వద్దకు జేఎన్టీయూ యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్ ఫౌండేషన్కి సంబంధించి, అదే రకంగా నర్సింగ్ కాలేజీకి సంబంధించి, అదే రకంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన మున్నేరు టు పాలేరు లింక్ క్యానల్కి సంబంధించిన ఫౌండేషను, కూసుమంచిలో 100 పడకల హాస్పిటల్కి సంబంధించిన ఫౌండేషన్తో పాటు మార్కెట్ యార్డు ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా పక్క జిల్లాలైన మహబాదు, ఇటు సూర్యాపేట నుంచి మిర్చి పండే టైంలో, మిర్చి కోతకొచ్చే టైంలో లక్షలాది మిర్చి బ్యాగులు అంటే రైతులు తీసుకొస్తుంటే యాడికి అది విపరీతంగా ఇబ్బంది అవుతుందని తలంచి దాన్ని మొద్దులపల్లి దగ్గర ఒక కొత్త మార్కెట్ స్థాపించడం జరిగింది. ఈ 18వ తారీఖు ఉదయం పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి ఫౌండేషన్ స్టోన్, ఓపెనింగ్ స్టోన్లు కూడా చేయడం జరుగుతుంది. తదుపరి ఏదైతే రాబోయే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు, దానికి సంబంధించిన ప్రిపరేషన్ మీటింగ్ కూడా ఇక్కడే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన సత్తుపల్లి, కల్లూరు, మదిర, వైరా, ఇల్లందు, ఎదులాపురం, కొత్తగూడెం ఈ 7 ఒక కార్పొరేషను, 6 మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రిపరేషన్ మీటింగ్ కూడా ఇక్కడ ముఖ్య కార్యకర్తలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి ఇప్పటికే ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్కి సంబంధించింది కూడా కమ్యూనికేషన్ చేయటం జరిగింది. కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు వారి వారి డివిజన్లు, వారి వారి వార్డుకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. కేబినెట్ మీటింగ్ ఎప్పుడు హైదరాబాద్ తప్ప బయట పెట్టిన సందర్భాలు ఉన్నాయని నేను అనుకోవట్లే. మొట్టమొదటిసారి ఆదివాసులకి ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర అది ఈ నెల 28, 29, 30, 31 4 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఏవైతే ఈ సమ్మక్క సారలమ్మ సంబంధించిన గద్దెలతో పాటు, ఆ ప్రాకారాలతో పాటు అక్కడ సుందరీకరణకి సంబంధించిన అనేక అంశాలు, ఆనాడు కాకతీయులు ఎలానైతే రాతి కట్టడాలతో శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో రాతి కట్టడాలు కట్టారో, అదే తరహాలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా అద్భుతంగా రాతి కట్టడాలు ఏర్పాటు చేయడం జరిగింది.